హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో చూస్తాం ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది కంపల్సరీ నచ్చుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మంచి సోప్స్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రిపరేషన్ వచ్చేసి వేపాకుతోటి సోప్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఫ్రెష్గా వేపాకు తెచ్చేసుకొని మనము కడిగేసి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో ఒకటి కానివ్వండి, రెండు కానివ్వండి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి, బయట మెడికల్ షాప్స్లో దొరుకుతాయి అన్నమాట. సో ఆ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి వేసుకోండి. సో అవి వేసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది అనమాట. సో ఈ వేపాకు ఏంటంటే సో చర్మకు సంబంధించేటువంటి చర్మ వ్యాధులు ఉన్నా, సో సమ్ ఎలర్జిక్ ఉన్నా కూడా సో మంచిగా కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే అవుతుంది అనమాట. కొంచెం జిలా దద్దురు ఇలాంటివి ఉంటాయి కదా, సో దానికోసం అనమాట. సో విడిగా ఆన్లైన్లో మీకు సోప్ బేస్ అనేది దొరుకుతుంది, సో అది తీసుకోండి. సో అది లేదనుకుంటే మాత్రం పియర్స్ సోప్ అనమాట. సో ఇంకా ఏ సోప్స్తో మనం చేసినా రాదనమాట. పియర్స్ కానివ్వండి, సోప్ బేస్ కానివ్వండి, ఈ రెండిట్లో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మీరు ప్రిపేర్ చేసే బౌల్లోకి తీసుకోవాలన్నమాట. సో అంతకంటే ముందు మనము ఒక పెద్ద ప్యాన్లో కానివ్వండి, గిన్నెలో కానివ్వండి వాటర్ మరగపెట్టేసుకోవాలి. అవి మరిగేలోపు మీకు ఏ షేప్స్లో కావాలనుకుంటున్నారో ఆ షేప్స్లో బౌల్స్ తీసుకొనివ్వండి. ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్, స్టీల్ అయితే స్టీలు తీసేసుకొని కొబ్బరి నూనె అయితే రాసి పెట్టేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే బాండీలో వాటర్ పెట్టేసి ఆల్రెడీ మరగబెట్టేశాను. సో ఇప్పుడు మీరు ఏదైనా సపోర్ట్ తోటి ఇట్లా గిన్నె పట్టుకొని మనం ఓన్లీ కింద ఆనించకుండా ఓన్లీ ఆ వాటర్ కానేటట్లు పెట్టేసి ఒక 5 minutes పట్టుకుంటే ఆ సోప్ అనేది కరిగిపోతుంది అనమాట కంప్లీట్గా. సో అట్లా కంప్లీట్గా కరగనివ్వకుండా ఒక 50% కరిగిన తర్వాత మీరు ఏదైతే వేయాలనుకుంటున్నారో అది అందులో వేసేయాలన్నమాట. సో ఫస్ట్ నేను వేపాకుతోటి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో వేపాకు పేస్ట్ అనేది అందులో వేసేసాను. సో మొత్తం వేసేసి ఒక 2-3 minutes అయితే మనం బాయిల్ చేసుకోవాలి. మొత్తం వాటర్ లిక్విడ్ లాగా వస్తుంది అనమాట. సో అట్లా మొత్తం కంప్లీట్గా వాటర్ లాగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏ బౌల్స్ అయితే తీసుకున్నామో, ఏ షేప్లో కావాలనుకుంటున్నామో ఆ షేప్లో అయితే మనం వేసేసుకోవచ్చు అనమాట. ఇదైతే కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. చర్మ వ్యాధులకి చిన్నపిల్లలకి కానివ్వండి, చిన్నపిల్లలు బయట ఆడుకొని వస్తూ ఉంటారు, మట్టి అవి దుమ్ము అంతా అవుతూ ఉంటుంది. సో జిలా అట్లా దద్దుళ్ళు ఏదో ఒకటి చర్మ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. సో పిల్లలకి పెద్దలకి ఎవరైనా యూజ్ చేయొచ్చండి. సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, కొంచెం బెటర్ అవుతారనమాట. సో ఈ సోప్స్ అయితే కొంచెం ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈ 3 అయితే అయ్యిందనమాట. సో ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తాను. సో ఇది విడిగా 4 hours బయట పెడితే గడ్డ కడుతుంది. మీకు వెంటనే కావాలనుకుంటే 1/2 hour ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టేస్తే గడ్డ కట్టేస్తుంది అనమాట. సో అవి డీప్లో పెట్టేసి నేనైతే ఇక్కడ బీట్రూట్ సోప్ చేస్తున్నాను అనమాట. సో మంచి స్కిన్ వైటనింగ్ అయితే అవుతుంది, మంచి గ్లో వస్తుంది. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా సో కొంచెం సాలిడ్ సోప్స్ కాకుండా కొంచెం ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్గా కొంచెం కలర్ కూడా వస్తారనమాట పిల్లలు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బీట్రూట్ పీల్ చేసేసుకొని కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాను. ఇవి కూడా సేమ్ వేపాకులాగే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది కాకపోతే ఏంటంటే సో ఇది గ్రైండ్ చేసుకున్నాక మనం వడగట్టుకోవాలన్నమాట. సో వాటర్ 1 glass పోసాను, ఇది మొత్తం వడగట్టుకోవాలి. ఈ పిప్ అంతా వేయకూడదు అనమాట. సో ఓన్లీ ఆ వాటర్ రసం ఉంటుంది కదా, సో అది మాత్రమే, ఆ లిక్విడ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను సపరేట్ చేసేసుకున్నాక నేను 2 అయితే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేసాను. ఈ 2 వేసేసుకోవాలి. 2 వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. సో సేమ్ ఇందాకట్లాగే సేమ్ ప్రిపరేషను. పియర్ సోప్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు తీసేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు దాన్ని. సో డబుల్ బాయిల్డ్ మెథడ్లో మనము మెల్ట్ చేసుకోవాలన్నమాట ఈ సోప్ బేస్ని మాత్రం. సో ఆల్రెడీ నేను మరగబెట్టేసాను వాటరు. సో సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. సో ఇందులో మనకు కావాలంటే రోజ్ వాటర్తో చేసుకోవచ్చు, క్యారెట్, బీట్రూట్, పప్పాయ కూడా మంచి స్కిన్ వైటనింగ్ అయితే అవుతుంది. అలాగే రోజ్ పెటల్స్ ఒక 10 flowers తీసేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకొని రోజ్ పెటల్స్తో కూడా మనం చేసుకుంటే మంచి వైటనింగ్ అయితే అవుతారనమాట. సో కిడ్స్కి మాత్రం చాలా యూజ్ అవుతుంది. సో పెద్దవాళ్ళు కూడా, ఉమెన్స్ కూడా వాడచ్చు అనమాట ఇవి. సో చూడండి మొత్తం లిక్విడ్ లాగా అయిపోయింది కదా. సో సేమ్ ఇవి కూడా ఇందాకట్లాగేనమాట ప్రాసెస్. ఆయిల్ రాసేసుకొని మనకి ఏ షేప్స్లో కావాలి అనుకుంటే ఆ షేప్స్లో మనము వేసేసుకోవచ్చు. నేనైతే వేసేసాను.
ఒక 4 అవర్స్ కాదులే, నేనైతే డీప్లో పెట్టేశాను. హాఫ్ అన్ అవర్ పెట్టేసిన తర్వాత గడ్డ కట్టింది. ఆ తర్వాత ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో హాఫ్ అన్ అవర్ డీప్లో పెట్టిన తర్వాత ఇలా వచ్చిందనమాట. సో తర్వాత మనం బయట పెట్టిన తర్వాత కూడా సోప్ ఏం కరిగిపోదండి. సో కొంతమంది కరిగిపోతుందేమో అని డౌట్ ఉంటుంది. సో అలాగేం ఉండదు. మనం నార్మల్ సోప్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి, అస్సలు కరిగిపోదు. మీరు ఆ టెన్షన్ అయితే ఏం పెట్టుకోవద్దు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. సో నేనైతే టెస్ట్ కూడా చేస్తున్నాను అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి, స్కిన్ ఏమైనా ఎలర్జీ అలాంటిది ఏమైనా వస్తుందేమో అని, అలాంటిది ఏం లేదు. సో